భారత ప్రధానమంత్రి స్థాయిలో అబద్ధాలు ఆడడం న్యాయమా? మీరు ఒక్కసారి హిస్టరీ చూడండి. జరిగింది ఏంటి? సోమనాథ్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ గురించి చర్చ వచ్చినప్పుడు సర్దార్ పటేల్ గాంధీ మహాత్ముడు అడుగుతాడు, సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణానికి నిధులు ప్రభుత్వం ఇస్తుందా అని అడిగితే పటేల్ అంటాడు, నా జీవితంలో ప్రాణమున్నంత కాలం దేవాలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడు అంటాడు. ఎవరు? సర్దార్ పటేల్ అన్నాడు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆలయ పునర్నిర్మాణం చేపడతామని చెప్పి సర్దార్ పటేల్ కన్వీనర్గా కమిటీ ట్రస్ట్ ఏర్పడుతుంది. సో ఇది చరిత్ర. అంటే నెహ్రూ కాదు, నేను చెప్పేది గాంధీ మాత్రం అడుగుతాడు సర్దార్ పటేల్. అంటే ప్రభుత్వ నిధులతో ఆలయ పునర్నిర్మాణం జరగవద్దని చెప్పింది సెక్యులర్ రాజ్యం తప్ప ఆలయ పునర్నిర్మాణమే చేయొద్దని చెప్పలేదు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ నేను వెళ్తాను వ్యక్తిగత హోదాలో అంటే నెహ్రూ వ్యక్తిగత హోదాలో నీవు వెళ్ళవచ్చు, రాష్ట్రపతి హోదాలో వెళ్ళకూడదు అని చెప్తాడు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు నరేంద్ర మోడీ? అసలు సోమనాథ్ దేవాలయానికి వెళ్ళకూడదని చెప్పాడు. వెళ్ళకూడదని ఎక్కడ చెప్పారు? అసలు చరిత్రలో లేదు అది. అంటే సెక్యులరిజాన్ని హిందూ మత వ్యతిరేకము అని ఒక రూపాన్ని ఇవ్వటానికి జరుగుతున్న ప్రయత్నంలో హిస్టరీ ఎంత డిస్టార్ట్ అవుతుందో అనటానికి సోమనాథ్ ఆలయం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించలేదు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ సమావేశానికి రాజేంద్ర ప్రసాద్ వెళ్ళడాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించింది ఏంటి? ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకించారు, రాష్ట్రపతి హోదాలో వెళ్ళడాన్ని వ్యతిరేకించారు. అప్పటి నుంచి మొదలైతే ఆ విలువలు ఇప్పుడు లేవు గనక ఇప్పుడు మారిపోయారు. ఇప్పుడు అంతా మనం చూస్తున్నది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. దిస్ ఈజ్ ఎ డైల్యూటెడ్ వర్షన్ ఆఫ్ సెక్యులరిజం. కానీ సెక్యులరిజం ఎప్పుడూ మతాన్ని అంతం చేయమని చెప్పలేదు, మతాతీత సమాజం కావాలని చెప్పలేదు, మతాతీత రాజ్యం మాత్రమే కావాలని చెప్పింది. ఇక మన దేశంలో ఇంకో వాదన ఏంటి? మరి మతం సెక్యులర్ ఇండియా అయినప్పుడు మరి ఎందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు లేదు? క్రిమినల్ లా యూనిఫామ్ ఉన్నప్పుడు సివిల్ లా యూనిఫామ్ గా ఎందుకు ఉండకూడదు? నిజమే, యూనిఫామ్ సివిల్ కోడ్కు ఉండాల్సిందే, అనుమానం లేదు. రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. సెక్యులర్ దేశంలో క్రిమినల్ లానే కాదు పర్సనల్ లా కూడా యూనిఫామ్ గా ఉండాలి, ఇందులో అనుమానం లేదు. బట్ యూనిఫామిటీ ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు గోవా యూనిఫామ్ సివిల్ కోడ్లో హిందూ పురుషుడు కూడా భార్యకు గనక మగ సంతానము కలగకపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చునుంది, పిల్లలు పుట్టకపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చునుంది. వైద్య శాస్త్రం స్పష్టంగా చెప్తోంది మగ సంతానానికి స్త్రీకి సంబంధమే లేదని. మరి ఇది ఒప్పుకుందామా? హిందూ మతంలో ఉంది గనక, హిందూ ఉమ్మడి పౌరస్మృతిలో హిందువులకు అవకాశం ఉంది గనక ఉందా? అయ్యా, ఉమ్మడి పౌరస్మృతికి ఎవరు వ్యతిరేకం కాదు. బట్ యూనిఫామ్ సివిల్ కోడ్ పేరిట ఒక మతపరమైన చట్టాలనే ప్రజలందరి పైన నెట్టడం ప్రమాదకరము. ఎందుకంటే భారతదేశం ఒక డీప్లీ రిలీజియస్ సొసైటీ కనుక ఇది గనక చేస్తే ఈ దేశంలో అల్లకల్లోలమవుతుంది, అలజడవుతుంది అనేది ఆవేదన. అయితే మరి నెహ్రూ టైంలో హిందూ రిఫార్మ్ బిల్లు తెచ్చారు కదా, ఆ రోజుల్లో కూడా దాన్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు కదా. మరి అప్పుడే ముస్లిం పర్సనల్ లాను కూడా ఎందుకు ఎలో చేశారు? నిజమే, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికైనా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే. సుప్రీంకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్కు అనుగుణంగా యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలి, యూనిఫామ్ అన్ఈక్వల్ సివిల్ కోడ్ కాదు. అంటే ఎలా ప్రమాదకరం అంటే ఉమ్మడి పౌరస్మృతికి మీరు వ్యతిరేకమా అని అడిగారు అనుకో నాగేశ్వర్ను, ఉమ్మడి పౌరస్మృతికి నేను వ్యతిరేకము అన్నారనుకోండి, నా పైన అటాక్ మొదలవుతుంది. అందుకే నన్ను అడిగితే అన్నాను, ఐఆమ్ నాట్ అగెనెస్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఐఆమ్ అగెనెస్ట్ యూనిఫామ్ అన్ఈక్వల్ సివిల్ కోడ్. యూనిఫామ్ ఈక్వల్ సివిల్ కోడ్ తేలి సంతోషమే. ఇవాళ ట్రిపుల్ తలాక్లో నిషేధించారు. రేపు మీకు అన్ని మతాల్లోనూ ఉన్న మహిళా వ్యతిరేక ఆ ప్రగతి నిరోధక పర్సనల్ లాస్ అన్నిటినీ సమరించి ఒక యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ తెస్తే ఎవరికి అభ్యంతరం? అందువల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ రాలేదు గనక సెక్యులరిజం కరెక్ట్ కాదు అనడం
న్యాయమైంది కాదు. సెక్యులర్ రాజ్యం కనుకనే ఇవాళ త్రిపుల్ తలాక్ జడ్జిమెంట్ వచ్చింది, శబరిమల జడ్జిమెంట్ వచ్చింది. ఇక ఫైనల్ గా మరి మత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగంలో ఉంది, కానీ అడుగడుగునా ప్రభుత్వాలు మతంలో జోక్యం చేసుకుంటది కదా. వినాయక విగ్రహాలు అంత ఎత్తుండకూడదని కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి కదా, ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తున్నాయి కదా. గ్రీన్ వినాయకులే కావాలి, మీరు పవర్ స్టార్ ప్యారిస్ వినాయకులు ఉండకూడదు అని కోర్టులు ఎలా చెప్తున్నాయి, ప్రభుత్వాలు ఎలా చెప్తున్నాయి. ఇది మా మత విశ్వాసాల్లో జోక్యం కాదా? దీపావళి రోజు క్రాకర్స్ కాదకూడదని ఎలా తీర్పులు చెప్తున్నారు? ఇది మా మతం పైనే దాడి కాదా అనే ఒక వాదన చాలా ముందుకు వస్తుంది. కానీ దానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ కాదు. ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అనేది జస్టిసబుల్, అది జ్యుడిషియరీ తేలుస్తుంది ఫైనల్ గా. కానీ ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండటానికి అవకాశం ఉంది. అది భావప్రజ్ఞా స్వేచ్ఛ పైన ఉంది, నిరసన తెలిపే స్వేచ్ఛ పైన ఉంది, అన్నిటిపైన ఉంది. దానిపైన అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు భావప్రజ్ఞా స్వేచ్ఛ అంటే రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు నుంచి మొదలుకొని మీ రైట్ టు ప్రొటెస్ట్ పైన హిమ్మత్లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్, మీకు రామ్మనోహర్ లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, రామ్లీలా మైదాన్, ఇలా అనేక కేసుల్లో భారత న్యాయ వ్యవస్థ జురిస్ప్రుడెన్స్ వాట్ ఈజ్ రీజనబుల్ అని డిఫైన్ చేసింది. అలాగే రిలీజియన్ విషయంలో కూడా దీన్ని ఎక్లియాస్టిక్ జురిస్ప్రుడెన్స్ అంటారు. ఇక చాలా మంది లా స్టూడెంట్స్, లాయర్స్ ఉన్నారు కనుక నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. ఎక్లియాస్టిక్ జురిస్ప్రుడెన్స్ అంటే మతపరమైన న్యాయ ప్రక్రియలో భారతదేశ సుప్రీంకోర్టు, హైకోర్టు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అనేక తీర్పుల్లో మత స్వేచ్ఛకు పరిమితులు ఏంటి, ఏది సహేతుక పరిమితులు అని జడ్జిమెంట్లు ఇచ్చాయి. అందులో 2 జడ్జిమెంట్లు ఇచ్చాయి. ఒకటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజన్. ఒక మతములోని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో రాజ్యము జోక్యం చేసుకోదు. బికాస్ దిస్ ఈజ్ ఎ సెక్యులర్ రాజ్యాంగం గనక, ప్రజలకు మత స్వేచ్ఛ ఉంది గనక ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ లో జోక్యం చేసుకోరు. ఇప్పుడు ఉదాహరణకు వినాయక చవితి రోజు కాదు, చవితి రోజు మాకు ఎలక్షన్స్ ఉన్నాయి, అష్టమి రోజు వినాయక చవితి జరుపుకోమని ప్రభుత్వం గనక ఆదేశాలు ఇస్తే అది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే వినాయకుడు చవితి నాడే పుట్టాడు గనక శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి, వినాయక చవితి, అది అష్టమి, నవమి, చవితి మీరు మారిస్తే నడవదు. అది ప్రభుత్వం చేతుల్లో లేదు, కోర్టు చేతుల్లో లేదు. కానీ వినాయక విగ్రహం ఎంత ఉండాలి అని ఎక్కడా మతంలో లేదు. దీని సైజ్ ఇంతే ఉండాలని లేదు. మతంలో ఏముంది, ఏమీ దొరకకపోతే ఇంత పసుపు నీళ్ళల్లో కలిపి ఒక పసుపు ముద్ద చేసి దాన్నే వినాయకుడు అనుకొని శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతి అంటే సరిపోతుంది. ఇది హిందూ మతం చెప్పేది. సో అందువల్ల మీకు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ లో ఉందా లేదా? శబరిమల ఇష్యూ సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అదే అడుగుతుంది, హిందూ మతంలో భాగమా అయ్యప్ప స్వామి కాదా అని అడుగుతుంది. అంటే భాగమే అంటారు. మరి హిందూ మతంలో ఆలయ ప్రవేశం స్త్రీలకు ఉన్నప్పుడు శబరిమలలో కూడా ఉండాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. అలాగే ట్రిపుల్ తలాక్ విషయంలో అదే తీర్పు చెప్తుంది. ట్రిపుల్ తలాక్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇస్లాం. అసలు ట్రిపుల్ తలాక్ చాలా ముస్లిం దేశాలు, ఇస్లామిక్ దేశాల్లోనే లేదు, అమలు కావడం లేదు. అది అంటే ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్, వెంటనే తలాక్ అనడం ఖురాన్ కూడా ఒప్పుకోదు. ఖురాన్ లో కూడా చెప్పింది 1 మెన్స్ట్రల్ సైకిల్ గ్యాప్ తో తలాక్ అనాలి. నీ ఇష్టం వచ్చినట్టు వాట్సాప్ లో తలాక్ పంపితే, ఈ మధ్య ఒక లాయర్ ద్వారా తలాక్ పంపాడు వాడు. లాయర్ ద్వారా తలాక్ పంపితే చెల్లెని చెప్పింది కోర్టు. ఇష్టం వచ్చినట్టు కాదు, దానికి కూడా వకాలత్ ఇస్తే ఎట్లా అని. సో అందువల్ల ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజన్ మొదటిది. రెండవది ఏంటి, ప్రైమసీ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనం. నాకు మత స్వేచ్ఛ ఉంది కనుక రోడ్డు పైన నేను గుడి కట్టుకుంటా, మసీదు కట్టుకుంటా, నువ్వు కూడా ఆపడానికి అనొచ్చా? దానికి జస్టిస్ గోపాల్ గౌడ జడ్జిమెంట్ ఉంది. దేవుడు రోడ్డు కడ్డంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోడు అన్నది. అది దేవుడు లక్షణమే కాదు. అది దేవుడు రోడ్డు కడ్డంగా ఉండాలని ఎందుకంటాడు? గాడ్ విల్ నెవర్ ఇంటెంట్ టు అబ్స్ట్రక్ట్ ద రోడ్ అంటాడు. అందువల్ల ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. మీకు సతీ సాగమనం మా ఆచారము, మా సాంప్రదాయం అంటే ఒప్పుకోరు. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకం, కాన్స్టిట్యూషనల్ రైట్స్కి వ్యతిరేకం. ఫైనల్ గా సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది ఏంటంటే,
మతాన్ని, సాంప్రదాయాన్ని, ఆచారాన్ని, రాజ్యాంగాన్ని అన్వయించేందుకు, చట్టాలను అన్వయించేందుకు ఉపయోగించుకోవచ్చు, తప్పలేదు. కానీ రాజ్యాంగానికి, సంప్రదాయానికి, రాజ్యాంగానికి, ఆచరణకు ఘర్షణ ఏర్పడితే రాజ్యాంగమే చెల్లుతుంది. ఇది లౌకిక రాజ్యాంగం. అందువల్ల జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ ను విశ్లేషిస్తూ ఈశా ఉపనిషత్తును కోట్ చేస్తుంది. ఈశా ఉపనిషత్తులు ఏమంటారు? ఈ చరాచర జగత్తులో, ఈ సృష్టిలో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యాన్ని చెలాయించే హక్కే లేదు అని చెప్తుంది. ఇది మార్క్సిజంలా కనబడుతుంది. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని, ఒక దేశం మరో దేశాన్ని, ఒక వర్గం మరో వర్గాన్ని దోచుకోకూడదు అని మార్క్స్ అన్నాడు. ఈశా ఉపనిషత్తులో మార్క్సిజం కన్నా ఎక్కువ ఏ జీవరాశి ఇంకో జీవరాశి మీద చేయకూడదు అని చెప్పేసి అసలు ఇంత గొప్పగా సామ్యవాద సూత్రం చెప్పింది ఉపనిషత్తులు. మరి ఉపనిషత్తు వ్యాఖ్యలు అంగీకరిస్తారా? సో మైనారిటీల పైన మూక దాడుల్ని ఉపనిషత్తు ఒప్పుకుంటుందా? మైనారిటీ మతస్థుల పైన మెజారిటీ మత ఆధిపత్యాన్ని ఉపనిషత్తు అంగీకరించదు. ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఈ సమస్త జరాచర జగత్తులో, ఈ సమస్త సృష్టిలో ఏ జీవరాశి పైన మరో జీవరాశి ఆధిపత్యం చెలాయించకూడదు అని చెప్తుంది. ఇది సుప్రీంకోర్టు ఈ తీర్పును కోట్ చేస్తూ ఈశా ఉపనిషత్తు ఉపయోగిస్తుంది. కానీ ఫైనల్ గా రాజ్యాంగమే చెల్లుతుంది అని చెప్పి జంతు హింసను అంగీకరించే ప్రసక్తే లేదు. డాక్ట్రిన్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ మినహా అంటది. చాలా మంది ఈ మధ్య మన ఆంధ్రలో కోడి పందాలప్పుడు ఇదే అన్నారు, చికెన్ కోసం కోడి తింటే తప్పు కాదు, కోడి పందాలు ఆడితే తప్ప అని. దాని సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా డాక్ట్రిన్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ, మనిషి తన జీవనం కొరకు చేసేది నేరం కాదు అని. ఇక ఫైనల్ గా మన దేశంలో సెక్యులరిజానికి ఒక లిమిటెడ్ నిర్వచనం ఇస్తారు. అదేంటంటే సర్వమత సహనము, మత సామరస్యము, సర్వధర్మ సంభవము. ఇది లౌకిక తత్వం అని. ఇది నిజమా? సో లౌకిక తత్వం మత సామరస్యాన్ని చెబుతుంది, కానీ మత సామరస్యమే లౌకిక తత్వం కాదు. కమ్యూనల్ హార్మోనీ ఇస్ పార్ట్ ఆఫ్ సెక్యులరిజం, బట్ సెక్యులరిజం ఇస్ నాట్ జస్ట్ కమ్యూనల్ హార్మోనీ. మీకు మ్యాథమెటిక్స్ లో సెట్ సబ్సెట్ అని థియరీ ఉంటుంది. సో కమ్యూనల్ హార్మోనీ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ సెక్యులరిజం, బట్ సెక్యులరిజం ఈజ్ ఓవర్ అండ్ అబౌవ్ కమ్యూనల్ హార్మోనీ. ఎందుకంటే ఇంటాలరెన్స్ అంటే, మీకు ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇంటాలరెన్స్ అంటే అసహనము ఉండకూడదు, సహనం ఉండాలి, సామరస్యం ఉండాలి. ఇతర మతాల పట్ల సహనము ఉండాలి, ఉండదు తప్పలేదు. సహనం ఎన్ని రకాలుగా ఉండాలో చెప్తాను. నాకు నా మతము కాకుండా వేరే మతం పట్ల కూడా నాకు సహనం ఉంటుంది, కానీ వాళ్ళు నేను చెప్పినట్టు వినాలి, నేను వాళ్ళను బాగా చూసుకుంటా. దట్ ఈస్ కాల్డ్ పాట్రనైజింగ్ టాలరెన్స్. అది సెక్యులరిజం ఒప్పుకోదు. నీకు టాలరెన్స్ ఉన్నది, నువ్వు పెద్ద భూస్వామి, నీ దగ్గర కూలీ పని చేస్తున్న వారికి చాలా ప్రేమగా చూసుకుంటావు, కానీ ఆ సంబంధం రాజ్యాంగం ఒప్పుకోదు. నువ్వు కరెక్టే, బాగా చూసుకుంటున్నా, నేను నా మతం గొప్పది, నీ మతం తక్కువది, కానీ తక్కువ మతమైనా నేను గౌరవంగా చూస్తా నిన్ను. ఇది కూడా టాలరెన్సే. ఇది సెక్యులరిజం ఒప్పుకోదు. టాలరెన్స్ బై సబ్జుగేషన్ ఈజ్ నాట్ సెక్యులరిజం. రెండవది టాలరెన్స్ డ్యూ టు ఇండిఫరెన్స్. నా మతం గొప్పది, నీ మతం పనికి మాలింది, నీ సావు నువ్వు నరకానికి పోతావు. ఇది కూడా టాలరెన్సే. నేను నిన్నేమన్నా, నీ నరకం నీకే. ఆ టాలరెన్స్ కూడా సెక్యులరిజం చెప్పదు. టాలరెన్స్ డ్యూ టు డిస్బిలీఫ్, నేనేమోగా నమ్మను, అలాంటప్పుడు సహనమే కదా అన్ని మతాల పట్ల. టాలరెన్స్ బై మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే రాజ్యాంగం ఏం చెప్తోంది, సెక్యులర్ విలువలు ఏం చెప్తాయంటే, నా మతమే గొప్పది కాదు, అన్ని మతాలలోనూ వారికి నమ్మకం ఉంటే నాకు అభ్యంతరం ఉండకూడదు. మ్యూచువల్ రెస్పెక్ట్. స్వామి వివేకానంద షికాగోలో ఇచ్చిన ఉపన్యాసంలో చెప్తాడు, నేను ఏ గడ్డపై నుంచి వచ్చానంటే నా మతములోనే ధర్మం ఉందని, సత్యం ఉందని కాదు, అన్ని మతాల్లోనూ సత్యం ఉందని నమ్మే గడ్డ నుంచి వచ్చినా అని చెప్తాడు వివేకానందుడు. రామకృష్ణ పరమహంస ఏమంటాడు, దైవం ఒకటే, దారులు వేరు అంటాడు. అంటే సెక్యులరిజం చెప్పేది ఏంటంటే, నాట్ జస్ట్ టాలరెన్సే కాదు, టాలరెన్స్ విత్ రైట్స్. అంటే దయాదాక్షిణ్యాలతో మత విశ్వాసాలు కాదు, రాజ్యాంగం ఇచ్చే హక్కులను గౌరవించడం ద్వారా సహనాన్ని పాటించాలి అని. అందువల్ల సెక్యులరిజం పట్ల జరుగుతున్న ఈ దాడిని
లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుని ప్రజలను ఒప్పించకపోతే సెక్యులరిజం పైన ఈ దాడి చాలా బలమైన దాడి, మిగతా అన్ని దాడుల కన్నా బలమైన దాడి. ఎందుకంటే సెక్యులరిజమే బలహీన పడితే, మతం ఆధారంగా ప్రజల్ని మొబిలైజ్ చేయడం మొదలు పెడితే ఇతర రకాల అన్ని సమీకరణలు దెబ్బతింటాయి. ఎందుకంటే ముంబై నగరంలో చూశాం, ముంబై నగరం ఒకప్పుడు బలమైన ట్రేడ్ యూనియన్ యుద్ధం ఉండే, పెద్ద బలమైన కార్మిక పోరాటాలు జరిగినాయి. కానీ ఒక్కసారి మతభావాలు శ్రామిక వర్గంలోకి ప్రవేశించాక అక్కడ శ్రామిక వర్గ ఉద్యమం మొత్తం బలహీనపడింది. అందువల్ల సెక్యులర్ సొసైటీని, సెక్యులర్ భావాల్ని సమాజంలో నిలబెట్టడం ద్వారా ప్రజల్ని ఇతర హక్కుల కొరకు పోరాడటానికి, ఐక్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రాజ్యాంగము కేవలం ఒక తాత్విక చింతన మాత్రమే కాదు, రాజ్యాంగం ఒక జీవన విధానం మాత్రమే కాదు, రాజ్యాంగం ప్రజల్ని సమీకరించి ప్రజల్ని పోరాటాల్లోకి నడిపించడానికి ఒక కరదీపిక లాంటిది. అందువల్ల రాజ్యాంగాన్ని పీపుల్ స్ట్రగుల్స్ కొరకు we should harness the power of the constitution for building people struggles. ఆ దిశగా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ, రైట్ టు లైఫ్ కూడా ఫండమెంటల్ రైట్, రైట్ టు ఫుడ్ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ గనక సో భోజన సమయం ఎక్కువ తీసుకోకూడదు, అది రైట్ టు లైఫ్ ఉల్లంఘించడం అని అవుతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్ ఫర్ ఎ పేషెంట్ హియరింగ్.